గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రమ్ మాంచర్ పూణేకి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ సీజన్ 9. ఈరోజైతే పూణేకి వెళ్ళబోతున్నాను. పూణే నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో రూమ్ తీసుకున్నాను. యాజ్ అ సైడ్ ఎర్లియర్ టైం అయితే ఇట్స్ 8:30. పర్లేదు, కొంచెం టైం ఇంప్రూవ్ అవుతుంది. 8:30 అయింది, కానీ ఎర్లీగా లేచినా కూడా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే లెట్స్ సీ, మొత్తం ఫాగ్. ఎర్లీగా లేచి బయలుదేరేసినా కూడా ఇక్కడ డ్రైవ్ చేసే పరిస్థితి లేదు. అనవసరం ఒకవేళ రైడ్ చేసినా ఈ మంచులోని అనవసరంగా జలుబు దగ్గులు తెచ్చుకునే పరిస్థితులు. సో బికాస్ పూణేకి దగ్గరలో ఉన్నా కదా, యాడెడ్ విత్ సమ్ పొల్యూషన్. సో అది లగేజ్ అయితే ప్యాక్డ్. అండ్ కొంచెం కిందనే రెస్టారెంట్ ఉంది, లైట్గా ఫుడ్ తినేసి, ఏదో పోహాను వడపావు తెలిసిందే కదా, తినేసి లెట్స్ చలో టు పూణేలో ఈరోజు మనం విజిట్ చేయబోయే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే సమ్ ప్యాలెసెస్ ఉన్నాయి అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ డిఫరెంట్. పూణేలోని పాపులర్ ఏంటి అని అంటే ఇట్స్ నైట్ లైఫ్, పబ్ కల్చర్ ఇదంతా. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ టుడే. నేను ఈరోజు విజిట్ చేయబడి సమ్ ప్యాలెస్ లైక్ అగాఖాన్ ప్యాలెస్ అండ్ శనివార్ వాడ, అలాంటి ప్లేసెస్ కొన్ని విజిట్ చేయబోతున్నాను. సో దట్స్ ఆల్ అండ్ లెట్స్ స్టార్ట్. హోటల్ నటరాజ్ బ్యాక్ సైడ్ ఇది. గుడ్ స్టే. హోటల్ అనే కన్నా మోటల్ అనడం బెటర్. భీమశంకర్ నుంచి వెళ్ళే రూట్లోని ఏంటిది మాంచోర్. కుక్కలు సౌండ్ వినబడితే చాలు పర్రమని వస్తాయి. సో పూణే అయితే ఇట్స్ జస్ట్ సంథింగ్ అరౌండ్ 65 km ఇక్కడ నుంచి. ఆ వ్యూ అయితే చూడండి, సూపర్. ఇలాగ హైవేస్ ఉంటే ఇంకా లేదాక ఏమైపోవాలో. ఏదైనా వాల్పరాయి నాకు బాగా నచ్చిన ప్లేస్. ఇటుకొండ పక్కన నది, పక్క నుంచి హైవే, సూపర్. కానీ రోడ్డు అయితే మాత్రం అల్టిమేట్ అప్ప. ఆ ఫాగ్ నిండిపోయింది, కానీ ఆ ఫాగ్ ఉండకపోతే ఇంకా బాగున్నాం. పూణే సెంటర్కి ఇంకో 20 కిలోమీటర్స్ సెంటర్ కదా, బట్ అవుట్స్కర్ట్స్ లో ఆల్రెడీ ఉన్నాను. అండ్ దిస్ ట్రాఫిక్ తలనొప్పిగానే ఉంది, చాలా తలనొప్పిగా ఉంది. పూణే కూడా ఘోరంగా పొల్యూటెడ్ ఏరియా. ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఎక్కడైతే ఉన్నదో అది గ్యారంటీగా పొల్యూటెడ్ ఏరియానే ఉంటుంది. టైం అయితే 10:30, మేబీ 11:30 లోపు నా ఫస్ట్ ప్లేస్ ఆఫ్ విజిట్ ఆగాఖాన్ ప్యాలెస్కి వెళ్ళిపోతాను. అది ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉన్నది. కాసర్వాడి మెట్రో అంటే కొంచెం రూట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇదొక లేరు, అదొక లేరు, ఆ తర్వాత ఒక లేరు. ఆ చివరి లేరు ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ మధ్యలో ఉన్న లేను బిఆర్టీఎస్ లేఅవుట్, ఓన్లీ ఫర్ బస్సెస్. ఇది సమ్ నేషనల్ హైవే టు సోలాపూర్ అనుకుంటా. సోలాపూర్ వెళ్ళే హైవే అనుకుంటాను ఇది. పైన మెట్రో. గుడ్ ప్లానింగ్ అయితే బాగుంది. చూసారు కదా, బస్సు జాయిగా ఆ చిన్న సందులో వెళ్ళిపోతుంది. మన వైజాగ్ లో కూడా బిఆర్టీఎస్ లేఅవుట్ అని పెట్టాడు, కానీ ఇవే ఉంటుందో ఏంటో. పొరపాటున ఆ లేన్లో ఎప్పుడు వెళ్ళకూడదు మనం. ఎలా దిబిడే. హైదరాబాద్ స్ట్రైట్ అంట, సోలాపూర్ స్ట్రైట్. అది ఆ రైట్ సైడ్ లో ఉన్నది హైదరాబాద్ అండ్ సోలాపూర్ హైవే. వెహికల్ ట్రాఫిక్ అయితే బొచ్చుడు ఉంది, కానీ అలా కంటిన్యూస్ గా క్లియర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నేను సిటీలోనే ఉన్నా. అగాఖాన్ ప్యాలెస్ కేసే జానా హై. అగాఖాన్
जैसे जाएगा राइट मारना है। इस रूट पे आना चाहती हूँ। यही रोड में देखो। हाँ, वहाँ से आ जा सकते हैं। Okay. Let's welcome to Aga Khan Palace. Total 13 acres of land అంట. దాంట్లో 5 to 6 acres ప్యాలెస్ ఉన్నదంట. సో ఆఖరికి వచ్చాం. టైం అయితే 12 అయింది. రూట్స్ అటు ఇటు గజిబిజి వల్ల పూర్తిగా స్ట్రైట్గా రాలేకపోయినా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఆగా ఖాన్ ప్యాలెస్. అక్కడ ఏంటి విషయాలన్నీ చూద్దాం. దేర్ వి గో గైస్. ఆగా ఖాన్ ప్యాలెస్. ఆగా ఖాన్ ప్యాలెస్ లోకి ఎంట్రీ. 13 acres అన్నారు. దాంట్లో 6 acres ఆఫ్ 6 acres లో ప్యాలెస్ ఉంటుంది అన్నారు. అంటే ఇదంతా ఈ ప్యాలెస్ కాంపౌండ్ అంతా 6 acres అయి ఉంటుంది. సో అది కనబడుతుంది ఆగా ఖాన్ ప్యాలెస్. లెట్స్ గో. ఇది ఆగా ఖాన్ ప్యాలెస్లోని గాంధీజీ స్టాచ్యూ. ఎందుకున్నది ఏంటి అని చెప్తాను. ఎంతో ప్యాలెస్ కారిడార్ ఇదంతానా. యాక్చువల్గా విషయం ఏంటంటే 1869లోని మొహమ్మద్ షా ఆగా ఖాన్ అనే అతను ఈ ప్యాలెస్ని కట్టించారంట. 5 years పట్టింది. కారణం కూడా ఏంటి అని అంటే స్టార్టింగ్లో మొహమ్మద్ షా ఆగా ఖాన్ అతను ఇది 1869లో కట్టించారు. అది ఏంటంటే లోకల్స్కి ఉపాధి కోసం కట్టించారు. అది ఒక హిస్టరీ. అయితే 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలోని బ్రిటిషర్స్ ఈ ప్యాలెస్ని తీసుకొని గాంధీజీ అండ్ వాళ్ళ వైఫ్ కస్తూర్బా గాంధీజీని అండ్ వాళ్ళ సెక్రటరీ ఉన్నారు కదా ఆవిడని, సరోజినీ నాయుడిని ఇక్కడ బందీ చేశారు. బందీ చేసిన తర్వాత 2 years ఇక్కడే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గాంధీజీ వైఫ్ అండ్ వాళ్ళ సెక్రటరీ ఆ క్షణంలోనే ఇక్కడ మరణించారంట. మరణించిన తర్వాత వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి పక్కన. సో గాంధీజీ యూజ్ చేసిన ఐటమ్స్, బాపూజీ యూజ్ చేసిన ఐటమ్స్. ఇక లైబ్రరీ, సరోజినీ లైబ్రరీ. అప్పట్లో వాడేవారు లైబ్రరీ కింద. సరే, ప్యాలెస్ అయిపోయింది. నెక్స్ట్ సమాధి దగ్గరికి వెళ్దాం. సో అవి వాళ్ళ సమాధులు. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే గాంధీజీ యొక్క అస్థికలు, యాషెస్ ఇక్కడే స్టోర్ చేసి పెట్టారంట. సో అదండి ఈ ఆగా ఖాన్ ప్యాలెస్ యొక్క ప్రత్యేకత. కట్టించింది అయితే మొహమ్మద్ షా ఆగా ఖాన్. తర్వాత 1969లోని ఆగా ఖాన్ 4 ఇండియన్ గవర్నమెంట్కి గిఫ్ట్ రూపంలో ఇచ్చేశారు. అంటే గాంధీజీ స్మారకం కోసం పూణేలో ఒకటి ఉండాలి అని చెప్పి ప్యాలెస్ని ఇచ్చేశారు. దాట్స్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ప్యాలెస్. ప్యాలెస్ యొక్క ఓవరాల్ వ్యూ. గుడ్ హిస్టరీ ఉన్నది అండ్ గాంధీజీ స్మారకాలు ఉన్నాయి. గుడ్ టు బీ హియర్. పూణేలో one should visit this place definitely. That's all guys from Aga Khan Palace. Punelo one important place to visit. A crowd అయితే ఏం లేదు, అట్లా అంతే. ఒక 50-60 మంది ఉన్నారు అంతే. మోర్ ఆఫ్ ఎ పార్క్. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరలోకి వచ్చేసాం. దిస్ మ్యూజియం ఈజ్ సమ్వేర్ హియర్. నా లెఫ్ట్లో This is the National War Memorial in the memory of ఇండిపెండెన్స్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మెమోరియల్గా కట్టారు. సో ఇక్కడ ఇండిపెండెన్స్ టైంలోని పోరాడి చనిపోయిన వాళ్ళ స్మారకాలు అన్నీ ఉన్నాయి. ఐఎన్ఎస్ త్రిశూల్ రెప్లికా, టిబెట్ కోసం 1962లో జరిగిన వారికి సంబంధించిన శిలాఫలకం. మళ్ళీ 1965 ఇండో పాక్ వార్, గిబ్రాల్టర్, ఆపరేషన్ గిబ్రాల్టర్.
మళ్ళీ 1971 ఇండో పాక్ వార్, ఆపరేషన్ పవాన్, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ల్యాండ్. చూస్తున్నారు కదా, అది ఒరిజినలే విజయంత ఎంబీటీ. దాని పని అయిపోయిన తర్వాత ఇక్కడ తెచ్చి పెట్టారు. చూడండి ఇక్కడ ఆ సోల్జర్స్ వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ రాసి పెట్టారు, చెక్కబడ్డాయి శిలాపలకల మీద. నా వెనక చూస్తుంటే మెమోరియల్. ఇది MiG-23 రెప్లికా అయితే కాను, ఒరిజినలే. ఇక్కడ పెట్టేసి డిస్ప్లేలో దే ఆర్ ప్రిజర్వింగ్ దిస్. వార్ మెమోరియల్ కట్టడం గురించి 1997 23 డిసెంబర్ కట్టారట. పూణే అండ్ మహారాష్ట్ర చరిత్ర ఇదంతా. ఇండియన్ ఆర్మీ డ్యూరింగ్ World War I పిక్చర్స్. World War I, World War IIలోని ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పిక్చర్స్ అన్నీ ఈ పరమేశ్వరన్ హాల్లో ఉన్నాయి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వార్ది బారాముల్లా దగ్గర జరిగిన ఫైట్కి సంబంధించి. Once again, have an overall look of this park. Pride of Nation మ్యూనిషన్ గ్యాలరీ అంట. ఏదో రెప్లికాస్ అయితే కాదు, ఇక్కడ కొన్ని ఉన్నాయి. బుల్లెట్స్ అండ్ అమ్యూనిషన్స్, మోటార్, స్మాల్ ఆర్మ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆర్మీకి సంబంధించిన అన్నీ. షెల్ ఇది బెల్టెడ్ 7.62 mm అండ్ ట్యాంక్ అమ్యూనిషన్స్. ట్యాంక్లో బాంబర్ ట్యాంక్స్లో ఉండే అమ్యూనిషన్స్. ఆర్టీ అమ్యూనిషన్, మైన్స్, ల్యాండ్ మైన్స్, డిమాలిషన్ స్టోర్స్. డిఫరెంట్ డ్రెస్ కోడ్స్ తోటి ఆర్మీ పీపుల్, నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, బ్లాక్ కమాండోస్, గన్ మెషిన్. ఇది ఒరిజినల్ గన్స్ ఇవన్నీ వాడకుండా ప్రస్తుతం దే ఆర్ ప్రిజర్వింగ్ ఇన్ దిస్ మ్యూజియం. క్యాప్చర్డ్ పోర్చుగీస్ ఫ్లాగ్ బై ఇండియా. క్యాప్చర్ అయింది కాబట్టి అది రివర్స్లో పెట్టారు. చూడండి, ఎలైడా డేవిడా అని ఉన్నది చూసారా, అది రివర్స్లో రాసింది. క్యాప్చర్డ్ కాబట్టి రివర్స్. ఇవన్నీ ఏంటంటే రీసెంట్ ఆపరేషన్స్లోని లోకల్గా వాళ్ళ ఫీట్స్, మిలిటరీ, ఆర్మీ, నేవీ అన్నీ కలుపుకొని వాళ్ళు చేసిన ఫీట్స్, రీసెంట్ టైమ్స్ ఫొటోస్ అన్ని, పాతవి ఫోటోస్ గ్యాలరీ అంతా ఉంది ఇక్కడ. క్యాంటీన్ కూడా ఉంది. కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. సో గైస్, అదండి. ఇంకా ఈ బంకర్స్ కూడా ఏదేది ఎప్పుడు వాడారు, ఎక్కడ వాడారు అన్నవి పేర్లతో పెట్టారు. సో అది వార్ మెమోరియల్ అయిపోయింది. అండ్ మ్యూజియం కూడా టాప్ క్లాస్గా ఉంది అన్నా. ఇప్పుడైతే మరి మనం నెక్స్ట్ హెచ్డి సర్వీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. కొన్ని చిన్న వర్క్స్ చేయించుకుంటే పని అయింది. షోరూంలోని 4K అడ్జస్ట్మెంట్ అయితే చేయడానికి టైం పడుతున్నది. సో లైట్గా ఏమంటుందా చైన్ లూబ్రికేషన్ చేయించేసుకున్నాను. అండ్ నా పూణే సిటీలో ఇంకొక ప్లేస్ ఉన్నది. ఏంటి అని అంటే శనివారం 5:30 క్లోజ్ అంటే ఇప్పుడు 4:30 అయింది. సో లెట్స్ మూవ్, త్వరగా వెళ్ళి చూసేసుకున్నాం. ఆల్రెడీ శనివారం వాడలోకి వచ్చాను, టైం అయిపోతుందని. శనివారం వాడ ఇది అప్పట్లో 1720s 1730 బాజీరావు, పెషావర్ బాజీరావు అన్నతను కట్టించారంట. వేరు పెషావర్స్ సుమారుగా 1000 మంది నివసించేవాళ్ళంట. అండ్ ఆల్సో క్యాపిటల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడే చేసేవారంట.
బాజీరావు అంటే ఐ థింక్ మన ఎవరు ఛత్రపతి శివాజీ సేనాపతి అనుకుంటా. ప్రస్తుతానికి ఫౌండేషన్ మిగిలింది. ఇది 7 story బిల్డింగ్ అంట. ఐ థింక్ అది ఇదో మరి. బట్ నా 1827లో వస్తున్నాను అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫైర్ అంట. అంటే అనుకోని ఇది తెలియని ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం నాశనం అయిపోయిందంట. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఆ పైకి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. ఒక ఎంత స్టెప్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ అంతా మరి థర్డ్ ఫ్లోర్ అంతా వుడెన్. లాస్ట్ టైం మధ్యప్రదేశ్లో చూసాం కదా అహలియా ప్యాలెస్, ఆ ప్యాలెస్ లాగా పైన ఇంక డ్యామేజ్ అయిపోయి. దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ ఫ్రమ్ టాప్ ఆఫ్ దిస్ బిల్డింగ్. మొత్తం ఓన్లీ ఫౌండేషన్స్ మిగిలినాయి. అంటే ఓపెనింగ్ ద్వారం నచ్చింది. సరే చూద్దాం. నాకు బాగా నచ్చింది అయితే ఓపెనింగ్ గేట్ బాగుంది. సోమవారం గేట్, శనివారం వాడ గేట్. ఇది ఓవరాల్ ఫ్రంట్ వ్యూ. సో దట్స్ ఆల్ గైస్, శనివారం వాడ విషయాలు. అండ్ నెక్స్ట్ లేటర్ పూణేలోనే కొన్ని ప్లేసెస్, అంటే పూణే సిటీలో చూడడానికి ఇవిని. ఇఫ్ యూర్ స్టేయింగ్ ఇన్ పూణేలో ఉన్నట్లయితే మాత్రం యూ కెన్ హ్యావ్ ఎ బ్లాస్ట్ విత్ దోస్ పబ్స్. బెంగళూరు ఎంజీ రోడ్ లేదా పూణేలో కూడా కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పబ్స్ ఉన్నాయి, డిస్కోథెక్స్ ఉన్నాయి. రిఫ్రెష్మెంట్కి అయితే మాత్రం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే వెళ్ళట్లేదు వాటికి. చిన్న ప్లాన్లో చేంజ్ ఉంది. ఇంటికి అయితే కాదులేండి, 1 week అయింది. అండ్ ఇంకా అంటే పూణే సిటీలో, ఇది పూణే అవుట్స్కర్ట్స్ అండ్ పూణే రీజియన్లో అయితే చాలా మటుకు ఫోర్ట్స్ ఉన్నాయి. సింహగాడ్, రత్నగాడ్, చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఒక ముల్షి లేక్ అండ్ డ్యామ్ ఇక్కడ పాపులర్ ప్లేస్. నెక్స్ట్ యాక్చువల్గా వెళ్ళాల్సింది అక్కడికే, కానీ ఎక్కడికి వెళ్తాను ఏంటనేది డిసైడ్ చేసి చెప్తాను. టైం అయితే 5:30 అయింది. నా లిటిల్ ఏగో ఆఫ్టర్నూన్ నాకు కాల్ వచ్చిన తర్వాత లిటిల్ ఏగో చిన్న రూట్ మార్చుకున్నా. ఏం మార్చుకున్నాను అని అంటే గోవాకి వెళ్తున్నా. వై? బికాస్ నా కజిన్ తెలుసు కదా, నాతో సిక్కిం వచ్చాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ దే ఆర్ కమింగ్ టు గోవా అండ్ ఈ రిక్వెస్టెడ్, అడిగాడు గోవా రావచ్చు కదా అని. ఐ థాట్ ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 400 km ఉన్నది కదా, సో వెళ్దాంలే అని డిసైడ్ అయ్యాను. నేను గోవా వెళ్ళడానికి గల రెండో కారణం ఏంటి అని అంటే, గోవాలో లాస్ట్ టైము ఒక 4-5 ప్లేసెస్ వదిలేశాను. కానీ ఆరంభోలు, చపోరా, వేగటారు, ఇంకొక 2 మోర్జిన్ అండ్ ఆరంభోలు, అంజునా, ఈ బీచెస్ కూడా ఎలాగో చూడలేదు, ఇంతకుముందు కూడా చూడలేదు నేను. సో ఆన్ దట్ పాయింట్ రమ్మన్నాడు. అండ్ ఎనీహౌ నేను ఈ పాయింట్ దాటితే కోలాడ్, దీన్ని నేను నెక్స్ట్ వెళ్ళబోయేది కోలాడ్. అంటే లైక్ ముల్షి, తమ్హిని ఘాట్, కోలాడ్. అది దాటాను అంటే నేను ఇంక మళ్ళీ పైకి వెళ్ళిపోతాను, అంటే ముంబై వైపు, గుజరాత్ వైపు వెళ్ళిపోతాను. సో వాడు ఎలాగో రేపు మార్నింగ్ బయలుదేరుతాను అన్నాడు. రైట్ నౌ హీ ఈజ్ సమ్వేర్ ఇన్ బెంగళూరు. మార్నింగ్ బయలుదేరితే వాడు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు. 10 hours జర్నీ ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఆల్మోస్ట్ పూణే నుంచి కూడా ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ ఒక 10 hours జర్నీ చేయాలి. సో పనిలో పని వాళ్ళని కలిసినట్లు ఉంటుంది. అండ్ పనిలో పని నేను ఇంకొక 4 places విజిట్ చేయాలి, అవి కూడా కంప్లీట్ చేసినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో ఐఎమ్ మేకింగ్ మై వే టు గోవా అట్ ప్రెసెంట్. బట్ వన్స్ వెళ్దాం అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఐ హ్యావ్ స్టార్టెడ్. ప్రస్తుతానికైతే నేను
ప్రస్తుతానికైతే నేను వెళ్ళి అక్కడ ఒక 1 hour అయితే రైడ్ చేస్తాను. 1 hour అంటే సుమారుగా 50-60 కిలోమీటర్స్, 50 to 60 కిలోమీటర్స్ రైడ్ చేసి దెన్ ఐ విల్ టేక్ ఎ రూమ్. అంటే ఒక 7 వరకు రైడ్ చేస్తాను. ఇప్పుడు టైం అయితే 5:45, 7 వరకు రైడ్ చేసి అప్పుడు నేను రూమ్ తీసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే అదే విషయం. ప్రజెంట్ నేను పూణే ఓల్డ్ సిటీలో ఉన్నాను. వన్ వేలు బాగా ఎక్కువ ఉన్నాయి, క్రౌడ్ ఉన్నది, షాపింగ్ మాల్స్, ఎవ్రీథింగ్. సో జర్నీ స్టార్టెడ్ టు గోవా విచ్ ఈస్ 426 km ఫ్రమ్ పూణే ఓల్డ్ సిటీ శనివారవాడ. శనివారవాడ ఇంకా ఆల్మోస్ట్ కాదు, ఓల్డ్ సిటీనే, సెంటర్ ఆఫ్ పూణే. పూణే అవుట్స్కర్ట్స్ అనుకుంటాను. ఇలా వచ్చానో లేదో సమ్ మంచి కొండలు కనబడుతున్నాయి. చలి కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. పూణే జస్ట్ కొంచెం ఒక 15 కిలోమీటర్లు దాటాను లేదు, సూపర్ కొండలు. ఆ లెఫ్ట్లో సిటీ అంతా ఉన్నాయి. ఒకవేళ మంచి వ్యూ దొరికితే చూపిస్తాను. ఇదండి పూణే బ్యూటీ, కొండల మధ్యలో పూణే సిటీ. చుట్టూ కొండలు ఉన్నాయి పూణే సిటీకి. ఇలా చూసుకుంటే అదొక టన్నల్. ఆ టన్నల్ అర్థం చేస్తే మాత్రం ఆ టన్నల్ నుంచి బయటికి రాగానే పూణే వ్యూ అదిరిపోతుంది. పూణే దాటంగానే ఒక కొండ దాటడానికి టనల్. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో ది ఫస్ట్ టనల్. రూమ్ అయితే తీసుకున్నా, హైవే పక్కన, పేరు కూడా అవసరం లేదు. 1000 రూపీస్ అంట, 800 మరి మస్తుగా ఉంది. బండి పార్క్ చేసేసి లగేజ్ తెచ్చుకోవడం. సతరా దగ్గర రూమ్ తీసుకున్నాము. సతరాకి ఇంకా కొత్తగానికి డెఫినెట్గా పూణే విజిట్ అయితే నాకు నచ్చింది. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. అంటే పూణే సిటీ ఎక్స్ప్లోరేషన్ కాదు, బట్ పూణేలో చూడవలసిన ప్లేసెస్ చూసాను. మొత్తం 3 places. లాస్ట్ ప్లేస్ అయితే నాకు అంతేమో అనిపించలేదు. ఏమంటుందని శనివారవాడ మ్యూజియం అయితే టాప్ క్లాస్ ఉంది. స్టార్టింగ్ ఇంకొకటి వెళ్ళాను కదా, అది కూడా చాలా బాగుంది. బట్ శనివారవాడ ఏదో హిస్టారిక్ ప్లేస్ అంతే తప్ప అక్కడ చూడడానికి అంతగా ఏమీ లేదు. ఎనీవేస్, ట్రావెలింగ్ టువర్డ్స్ గోవా. రూమ్ అయితే తీసేసుకున్నాను సత్రా దగ్గరలో. That's all for the day, and hope you are enjoying my videos. And don't forget to hit the thumb button, like చేయండి, subscribe చేయండి. Good night. Catch you up in the next vlog.